10 నేనే సీఎం రేవంత్ పదే పదే చెబుతున్న మాట ఇది. నా కామెంట్స్ కో లెక్కుంది, అందుకో లాజిక్ ఉందంటూ చెప్పుకొస్తున్నారాయన. ఏ పార్టీ పవర్లోకి వచ్చినా 2 టర్మ్ల ప్రభుత్వంలో కొనసాగినట్లు గుర్తు చేస్తున్నారు. అయితే ఈసారి ఇంకో అడుగు ముందుకేశారు రేవంత్. 2034 వరకు నేనే సీఎంగా ఉంటా, మూడోసారి తెలంగాణలో కాంగ్రెస్ ని గెలిపించి నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్తానంటూ ప్రకటించారు. ఇంతకు సీఎం రేవంత్ రెడ్డిది కాన్ఫిడెన్సా? మైండ్ గేమ్ పాలిటిక్స్ కి తెరలేపారా, లేక అధిష్టానం నుంచి ఆయనకు బలమైన హామీ ఏమైనా లభించిందా? పొలిటికల్ ఫ్యూచర్ పై రేవంత్ క్లియర్ కట్ క్లారిటీ. 2034 వరకు తానే సీఎం అంటూ మరోసారి స్టేట్మెంట్. 2034 తరువాత నేషనల్ పాలిటిక్స్ లోకి వెళతానంటూ ప్రకటన. సీఎం సీటుపై రేవంత్ది వ్యూహమా, నమ్మకమా? హైకమాండ్ అండదండలు ఉన్నాయని హింట్ ఇస్తున్నారా? ఈ టర్మే కాదు, నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా నేనే సీఎం, 10 ఏళ్లు తెలంగాణ ముఖ్యమంత్రి సీటులో ఉంటా, నేనే ఉంటా, రాసి పెట్టుకో అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తన మాటకో లెక్కుంది, దానికో సెంటిమెంట్ ఉందంటూ హిస్టరీని ఎగ్జాంపుల్ గా చెబుతూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 1994 నుంచి 2004 వరకు టీడీపీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పవర్ లో కొనసాగగా 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ తెలంగాణను పాలించిందని గుర్తు చేస్తున్నారు. ఇదే క్రమంలో 2023 నుంచి వచ్చే 10 ఏళ్లు అంటే 2034 వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇస్తారని, తానే సీఎంగా ఉంటానంటున్నారు. ఇప్పటికే ఈ అంశంపై పలుసార్లు క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఈసారి ఇంకో స్టెప్ ముందుకేశారు. 2034లో కూడా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి తాను నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్లిపోతానంటున్నారు. రేవంత్ రెడ్డి కామెంట్స్ తెలంగాణ కాంగ్రెస్ లో చర్చనీయాంశం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, హైకమాండ్ డెసిషనే ఫైనల్. హైకమాండ్ నిర్ణయాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. పైగా తానే ఫలానా పదవిలో ఉంటానని ఏ కాంగ్రెస్ నేత కూడా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డిలాగా చెప్పుకున్న దాఖలాలు లేవంటున్నారు. కానీ ఇవేవి పట్టనట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తన నెక్స్ట్ టార్గెట్ ఏంటో టకటక బహిరంగ వేదికల మీద చెప్పేస్తున్నారు. మరోసారి కాంగ్రెస్ పవర్లోకి రావడం ఖాయం, తానే సీఎంగా ఉండడం కూడా పక్కా అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇదే ఇప్పుడు హస్తం పార్టీలో కస్సుబుస్సులకు దారి తీస్తోందట. రేవంత్ వ్యాఖ్యలపై గతంలోనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ హైకమాండ్ ను కాదని నెక్స్ట్ కూడా తానే సీఎం అని ఎలా ప్రకటిస్తారని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇక మిగతా నేతలు బహిరంగంగా మాట్లాడకపోయినా ఇంటర్నల్ గా చర్చించుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక జాతీయ రాజకీయాల్లోకి వెళతానంటూ రేవంత్ చేసిన ప్రకటనపై రకరకాల చర్చ జరుగుతోంది. సీఎంగా చేసిన వ్యక్తి నెక్స్ట్ టార్గెట్ కేంద్ర మంత్రినా లేక ప్రధాని కుర్చీపై కన్నేశారా అనే టాక్ నడుస్తోంది. గతంలో తెలంగాణకు చెందిన పివి నరసింహారావు దేశ ప్రధానిగా 5 ఏళ్లు పనిచేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలాంటి టార్గెట్ పెట్టుకున్నారా అనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. అయితే ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ లో అంత ఆషామాషీ కాదు. కాంగ్రెస్ లో జాతీయ స్థాయిలో హేమాహేమీలు ఉన్నారు. కాంగ్రెస్ లో అన్ని వర్గాల నేతలు భవిష్యత్ ప్రధాని రాహుల్ గాంధీ అంటూ పాట పాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ ను కాదని రేవంత్ కు పదవి వరిస్తుందా, లేక రాహుల్ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉండాలని రేవంత్ అనుకున్నారా అనేది అంతు చిక్కడం లేదు. ఇవన్నీ జరగాలంటే కూడా హైకమాండ్ ఆశీస్సులు తప్పనిసరి. అయితే రాహుల్ తో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తున్న రేవంత్ భవిష్యత్ పై బలమైన హామీ పొందారా అనే చర్చ కూడా నడుస్తోంది. నెక్స్ట్ టర్మ్ నేనే సీఎం, ఆ తరువాత నేషనల్ పాలిటిక్స్ అంటూ రేవంత్ చేసిన కామెంట్స్ పై ట్రోల్స్, రాజకీయ ప్రత్యర్థుల కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. అయితే తన కామెంట్స్ పై విమర్శలు చేసేవారు ఉంటారని, తన ట్రాక్ రికార్డ్ ను గతంలో తాను చెప్పింది చెప్పినట్లు జరిగిందని జోస్యం చెబుతున్నారు రేవంత్. జడ్పీటీసీగా ఉన్నప్పుడే సీఎం అవుతానంటే నమ్మారా? 18 ఏళ్ల క్రితమే తెలంగాణ వస్తే సీఎం అవుతానని చెప్పా, అయితీరా అంటూ చెప్పుకొస్తున్నారు రేవంత్. ఇప్పుడు కూడా రాసి పెట్టుకోండి, 10 ఏళ్లు నేనే సీఎం, ఆ తరువాత జాతీయ రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేస్తానని తనకు తానే ఎలివేషన్ ఇచ్చుకుని పొలిటికల్ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.
అయితే రేవంత్ మాటల వెనుక ఇంకో స్ట్రాటజీ కూడా ఉందన్న గుసగుసలు మొదలయ్యాయి. 2034లో సీఎం కావాలని ఆశపడుతున్న కాంగ్రెస్ సీనియర్లను తన చుట్టూ తిప్పుకునే వ్యూహం కూడా ఉండొచ్చన్నది ఇంకో వర్గం ఒపీనియన్. రేవంత్ నేషనల్ పాలిటిక్స్ లోకి వెళితే తమకు అవకాశం దక్కుతుందన్న ఆశలు కలిగించి ట్రబుల్స్ లేకుండా తన పొలిటికల్ జర్నీ సాఫీగా కొనసాగేలా ప్లాన్ చేసుకుంటున్నారన్న టాక్ కూడా నడుస్తోంది. మళ్లీ తానే సీఎం అవుతానని చెప్పడం, 2034లో నేషనల్ పాలిటిక్స్ లోకి వెళతాననడం రేవంత్ సొంత నిర్ణయమా? గతాన్ని ఘనంగా చెప్పుకుంటూ అదే కాన్ఫిడెంట్ తో ఈ కామెంట్స్ చేస్తున్నారా, లేక కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఏమైనా హామీ లభించిందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. రేవంత్ కామెంట్స్ వెనక మర్మమేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.